ఇప్పటివరకు మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకపోయినా లేదా యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా బేసిక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మినిమం శాలరీ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వస్తుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 710 నియర్గా ఉన్నట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు మ్యాక్సిమంగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం నవంబర్ 30 వరకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఇప్పుడే కాదు, లాస్ట్ 2 months బ్యాక్ కూడా చూశాను ఈ క్రెడిట్ కార్డ్ అప్పుడు కూడా లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ రన్ అవుతుంది. సో ఈ ఆఫర్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండొచ్చు. సో ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు కనుక ఈ ఆఫర్ రన్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే కనుక అప్లై చేసే దగ్గర జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ 0 చూపిస్తే మాత్రమే మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అప్లై అయినట్టు. ఒకవేళ అప్లై దగ్గర మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ కనుక చూపిస్తే మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹250 ప్లస్ 18% GST ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ అలాగే ప్రతి సంవత్సరం కూడా ₹295 ఫీగా ఛార్జ్ అవుతుంది. ఇక యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన ఫస్ట్ 30 daysలో ఈ కార్డ్ యూజ్ చేసి మీరు ఒక ఫస్ట్ యూటిలిటీ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే కనుక 100% క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మొబైల్ రీఛార్జ్, బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ బిల్ పేమెంట్స్ ఇలాంటి ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ 100% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమంగా ₹300 క్యాష్ బ్యాక్ వస్తుంది. 300 రీఛార్జ్ చేసినట్లయితే 300 డైరెక్ట్ క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డ్లో క్రెడిట్ అవుతుంది. మీరు యాక్సిస్ నియో క్రెడిట్ కార్డే కానీ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ మేజర్గా ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్కి ఫేమస్. సో ప్రతి నెల కూడా ఈ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు జొమాటోలో నుండి ఫుడ్ ఆర్డర్ మినిమం ఆర్డర్ వచ్చేసి ₹499 ఆర్డర్ చేసినట్లయితే కనుక ఫ్లాట్ ₹120 డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ఆఫర్ని మంత్లీ 2 times జొమాటోలో నుంచి యూజ్ చేసుకోవచ్చు. యాక్సిస్ నియో ప్రోమో కోడ్ అప్లై చేసినప్పుడు రెస్టారెంట్కి సంబంధించిన డిస్కౌంట్ ఉంటుంది కదా, సో ఆ డిస్కౌంట్తో పాటు ఈ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. సో 2 క్లబ్ అయిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ మీరు పేమెంట్ చేయాలో ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే మాత్రమే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పేటీఎంలో నుంచి మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్ అయినా లేదా బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్ చేసినట్లయితే 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అయితే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి ₹299 ఉండాలి. అప్పుడు మాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి మనకి ₹150 వస్తుంది. అయితే ఈ ఆఫర్ని ఒక ట్రాన్సాక్షన్కి మాత్రమే ఒక మంత్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక మీరు బుక్ మై షోలో నుండి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి ₹100. ఈ ₹100 డిస్కౌంట్ యూజ్ చేసుకునే అంతవరకు కూడా మూవీ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక బ్లింకిట్లో నుంచి మీరు గ్రోసరీస్ ఆర్డర్ చేసినప్పుడు మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి ₹750 ఉండాలి. అప్పుడు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ కూడా మనకి మాక్సిమంగా ₹250 డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ మంత్లీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డే కాదు, యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా మీ దగ్గర ఉన్నట్లయితే కనుక డైనింగ్ డిలైట్ ప్రోగ్రామ్ ఈజీ డైనర్ యాప్లో నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీరు రెస్టారెంట్లో, హోటల్లో కానీ డైనింగ్ చేసేటప్పుడు టోటల్ బిల్ అయినా సరే లేదా టేబుల్ బుక్ చేసుకొని అయినా సరే పేమెంట్ ఈజీ డైనర్ యాప్లో నుంచి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినట్లయితే అప్ టు 15% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మాక్సిమంగా ₹500 డిస్కౌంట్ వస్తుంది. అయితే మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి ₹2500 ఉండాలి. సో ఈ ఆఫర్ని కూడా మంత్లీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ వెడ్నెస్డే డిలైట్ బెనిఫిట్స్ కూడా ఎలిజిబుల్. వెడ్నెస్డే డిలైట్స్ అంటే ప్రతి వెడ్నెస్డే రోజు కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన కొన్ని ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ రన్ అవుతాయి. స్విగ్గీలో, ఇన్స్టామార్ట్లో 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్తో పాటు మేక్ మై ట్రిప్లో అప్ టు 20% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో ఈ ఆఫర్స్ ఎప్పుడూ ఒకటే ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పిన ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ కాకుండా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినా, ఆఫ్లైన్లో పేమెంట్ చేసినప్పుడు ప్రతి ₹200 స్పెండ్ చేసినందుకు 1 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ యాడ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ని ఎడ్జ్ పాయింట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో ఇప్పుడు చెప్పిన ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ తప్పితే, అలాగే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి తప్పితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏం వాల్యూ బ్యాక్ ఇవ్వదు. అందువల్ల మీరు మాక్సిమంగా ఇప్పుడు చెప్పిన ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేయండి. అది కూడా లైఫ్ టైం ఫ్రీ ఉంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెస్ట్ చాయిస్. ఇక ఈ క్రెడిట్ కార్డ్లో మనకి రివార్డ్ వాల్యూ అనేది అంత బెటర్ వాల్యూ అయితే కాదు.
జస్ట్ మనకి 0.1% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా, ఆఫ్లైన్లో షాపింగ్ చేస్తున్నా కానీ ఈ క్రెడిట్ కార్డ్ మీకు అంత బెటర్గా ఉపయోగపడదు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్యూయల్ పర్చేజెస్, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసిన, రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, ఎడ్యుకేషనల్ ఫీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మీకు ఇచ్చే ఒక్క రివార్డ్ పాయింట్ కూడా యాడ్ చేయరు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. ఓవరాల్గా ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్, బ్యాంకింగ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. అది కూడా లైఫ్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి. అదే మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదు, ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది అనుకున్నా, లేదా మీ శాలరీ తక్కువ ఉన్నట్లయితే కనుక ఏ క్రెడిట్ కార్డ్ లేదు కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేస్తాం అనుకుంటే కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేయొచ్చు. వన్స్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ సిబిల్ బేస్డ్ మీద వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.